జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకే ప్రజలు ఓట్లు వేసి విసిగిపోయి ఉన్నారని ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ దీపక్ రెడ్డి గెలిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో మనతో ఉన్నారు. ఇంకా జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలనే అంశంలో కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు? మొత్తానికి కేంద్రంలో మరి ఆయన రెండోసారి మంత్రిగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఆయన కాన్స్టిట్యున్సీ అంటే సికింద్రాబాద్ లోక్సభలో ఒక కాన్స్టిట్యున్సీ కనుక సో ఆయన ఏం చెప్తారు చెప్పండి సార్. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ గెలవలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎప్పుడు గెలవలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ రెండు పార్టీలు ఇన్ని సంవత్సరాలుగా అంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు ఏ రకంగా డెవలప్ అయిందో. కనీసం రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, మంచినీటి సమస్య కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ కనీసం పరిష్కారం చేయలేదు. కాబట్టి ఒకసారి మార్పు కోసం మీరు ఎవరెవరికో వేశారు ఓటు, ఈసారి ఎమ్మెల్యేగా బీజేపీని గెలిపించాలి. తప్పకుండా బీజేపీ నేతృత్వంలో ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తాం. మేము గెలవకున్నా కూడా మొన్న మేము పోటీ చేసి పోరాటం చేశాము. అనేక కేసులు పెట్టారు. మంచినీటి సమస్య మీద, డ్రైనేజ్ మీద లాఠీచార్జ్ చేశారు. బీఆర్ఎస్ గుండాలు మా మీద స్వయంగా మా మహిళా కార్యక్రమాల మీద దాడులు చేశారు. కాబట్టి రేపు ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా కొంత బలం ఉంటుంది, ప్రజలకు అండగా నిలబడతామని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉంది, ఎక్కడేసిన గొంగడ ఎక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారం ఉంది, ఎక్కడేసిన గొంగడ అక్కడ ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఒక్కసారి చేంజ్ రావాలా, మార్పు రావాలా, ఒకసారి బీజేపీకి అవకాశం రిక్వెస్ట్ చేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం. కేంద్రం ఎందుకని ఈ వైఖరితో ఉంది? మీరు ప్రతినిధులుగా, కేంద్ర మంత్రులుగా, బీజేపీ రాష్ట్ర ప్రతినిధులుగా సో ఎందుకని నిధులు సాధించడంలో కావచ్చు, అభివృద్ధి చేయడం విషయంలో కావచ్చు మరి కొంత సౌత్ తల్లి ప్రేమ చూపెడుతున్నానని మా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి ఏం చెప్తాను? నేను ఇప్పటివరకు చాలా డీటెయిల్స్గా చెప్పాను. మేము చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఇక్కడ ఎద్దుకు గడ్డేసి ఆవు పాలియదు. కాబట్టి ఇక్కడ దున్నపోతుకు గడ్డేసి మరి ఆవు పాలియమంటే ఎట్టిస్తుంది? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు చేయాల్సిన పనులు చేయాలి. వాళ్ళు మేము చేసిన దాంట్లో, మేము చేసే పనులలో ఏదైనా లోపం ఉంటే తప్పకుండా మేము సరిదిద్దుకొని ఇంకా ప్రయత్నం చేస్తాం. అంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు అభివృద్ధి చేయనని చెప్తున్నారా? మా ఎవరు రోల్ అల్లది అభివృద్ధి ఆ విషయం అంటలేను నేను అనేది మీరు అర్థం చేసుకోవాలి. రోల్ ఎవరి పనాలు చేయాలా? మీరు మేనేజ్మెంట్ పనిచేయరు కదా, మీరు రిపోర్టర్ పనిచేస్తారు, కెమెరామెన్ పనిచేస్తారు, ఒక ఎమ్మెల్యే పనిచేయాలి, ఎంపీ పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డెవలప్మెంటల్ యాక్టివిటీ కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు బియ్యం ఇస్తూ ఉంది, రైతులకు సహకారం ఇస్తూ ఉంది, పత్తి కొనుగోలు చేస్తూ ఉంది, ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది, రోడ్లు వేస్తూ ఉంది, రైల్వేస్ డెవలప్మెంట్ చేస్తూ ఉంది, బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తూ ఉంది, స్కూళ్ళలో యూనిఫామ్ ఇస్తూ ఉంది, మిడ్ డే మీల్స్ చేస్తూ ఉంది, స్కూల్ భవనాలు కడతా ఉంది, ఆసుపత్రుల్లో పీహెచ్సీ కడతా ఉంది. అనేక రకాలుగా చేస్తూ ఉన్నాం కదా. చేయడం అంటే డిఫెన్స్ సంబంధించినటువంటి 1.5 crore ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నాము. అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాము. ఏదో పొలిటికల్గా మాట్లాడడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీని పట్ల చెప్పిన కదా, నేను ఇంతవరకు చెప్పాను. ఎక్కడ అడ్డుకుంటున్నాను? ఒట్టి గాలి మాటలు మాట్లాడితే ఎక్కడ? ఏదైనా ఒక విషయం చెప్పాను, ఒక ఉదాహరణ చెప్పాను, అడ్డుకున్నాను. సింగల్ ఒక కాళేశ్వరం సిబిఐ విచారణ విషయంలో కూడా మీరు కేసీఆర్ను, తర్వాత హరీష్ రావును, ఫార్ములా ఈరేస్ కేసు విషయంలో కేటీఆర్ను అరెస్ట్ చేయట్లేదని చెప్పి కూడా మరి అరెస్ట్ చేయాలి 11వ తేదీలోపని కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు కదా. దీనికి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్తో స్నేహం చేసింది మీరు, కేటీఆర్తో స్నేహం చేసింది మీరు, హరీష్ రావుతో స్నేహం చేసింది మీరు, వాళ్ళని మంత్రివర్గం కలుపుకున్నది మీరు, రాష్ట్రంలో మంత్రులు కలుపుకున్నది మీరు, ఎన్నికల పొత్తు పెట్టుకొని పోటీ చేసింది మీరు. మేము ఎప్పుడు వాళ్ళతో కలవలేదు. మేము ఎందుకు కలుస్తాం వాళ్ళతోటి? కలిస్తే గెలిస్తే మీరు గతంలో కలిశారు, కలిస్తే గెలిస్తే భవిష్యత్తులో కలిసేటోళ్ళు మీరిద్దరు. మధ్యలో మేము ఎందుకు వస్తాం? మధ్యలో మేము ఎట్టి పరిస్థితి 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి చెప్పండి. జూబ్లీహిల్స్లో కూడా బీసీలు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు సార్, ఏం చెప్తారు దీని పట్ల? అంటే బీసీలకు 42% కానీ ఇంకా ఎక్కువ కానీ బీజేపీ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేశాము, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాము, మన బంధుకాలకు సపోర్ట్ చేశాము. 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో మేము బీసీలకు అండగా నిలబడుతున్నాం, బీసీ సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తున్నాం. ఓకే, ఓవరాల్గా జూబ్లీహిల్స్ కోసము అంటే ఏదైనా స్పెషల్ మేనిఫెస్టో పెట్టారా చెప్పండి? అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల మీద మేము ఆల్రెడీ కరపత్రాల ద్వారా కరపత్రం ప్రచారం చేస్తున్నాం. ఏ రకంగా ఫెయిల్యూర్ అయింది, ఇష్యూస్ ఏ రకంగా ఉందో అన్ని విషయాలు చెప్తా ఉన్నాం ప్రజలకు. ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాం, ఎవ్రీ మీటింగ్లో.
సో మొత్తానికి 42% బీసీల రిజర్వేషన్ల అంశం కావచ్చు, తర్వాత మరి తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు బీజేపీ కట్టుబడి ఉంది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా సో దీంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విస్మరించబోవట్లేదు. జూబ్లీహిల్స్లో గెలిస్తే ఖచ్చితంగా మరి అక్కడున్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్ నుంచి.